హాయ్ అండి. వెల్కమ్ టు పావని స్టార్ట్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ కర్రీ చూపిస్తాను. చాలా చాలా బావుంటుందనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మష్రూమ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బావుంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఆనియన్స్ చక్కగా సన్నగా కట్ చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ హీట్ అయిన ఆయిల్‌లో ఈ ఆనియన్స్‌ని వేసేసుకుందాం. కొంచెం ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా టైం తీసుకుంటది కానీ చాలా చాలా బావుంటదన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీలోకి గ్రేవీ వస్తుంది. టేస్ట్ బావుంటుంది. ఈలోపు నేను మసాలా తయారు చేసుకుందాం. అది నేను వీడియో తీశాననుకున్నాను ఫ్రెండ్స్, తీయలేదు. బట్ అందుకని ఈ పేస్ట్‌ని చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేసానంటే జీడిపప్పు, టొమాటో, అలానే కొద్దిగా యాలక్కాయ, లవంగాయ వేసేసి కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టేసాను. పేస్ట్ చేసేసాను. పెరుగుతో పాటు మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఈ తాలింపులోనే మనం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మష్రూమ్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అలానే పూరీలోకి, బగారా రైస్‌లోకి, బిర్యానీలోకి చాలా బావుంటుంది. నేనైతే ఈ కాంబినేషన్‌తో పుల్కా చేసుకున్నాననమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా తయారు చేసుకోండి. నేను ఇప్పుడు ముందుగా తయారు చేసిన పేస్ట్ మీకు చూపించాను కదా, ఆ పేస్ట్‌ని వేసేస్తున్నాననమాట. మొత్తం అంతా వేసి తర్వాత కొద్దిగా అందులో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా దీన్ని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 మినిట్స్. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ టైంలో మనం కారం, సాల్ట్, కారము 1 ½ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా 1 ½ స్పూన్ వేసాను చిన్న స్పూన్‌తో. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకొని దీన్ని కాసేపు అలా కుక్ అవ్వనిద్దాం. కొద్దిగా ధనియా పౌడర్ చిన్న టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్స్ వేసానన్నమాట. చూడండి మనకి గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో రోటీ పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది. ఇప్పుడు నేను చక్కగా క్లీన్ చేసి పెట్టిన మష్రూమ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మష్రూమ్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తయారు చేస్తే మష్రూమ్ కర్రీ లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అంత బాగుంటుంది. ఈ గ్రేవీలో మనం చక్కగా ఈ మష్రూమ్స్ని కుక్ అవ్వనివ్వాలి. చాలా చాలా సింపుల్, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. మనకి డన్, ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందనమాట మష్రూమ్ కర్రీ. ఒకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ మళ్ళీ ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. అలానే వేడివేడిగా బగారా రైస్లో అయినా, బిర్యానీలో అయినా, చపాతీలో అయినా తినేద్దాం. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.